So now we will discuss about the second operation, that is read. క్రియేట్ గురించి డిస్కస్ చేసాం కదా, ఇట్లా మనం ఒక టేబుల్లోకి త్రూ కోడ్ డేటా ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. కావాల్సిన వాల్యూస్ అన్ని అసైన్ చేసి ఇక్కడ మనం వేరే వేరియబుల్స్ నుంచి వాల్యూ ఫెచ్ చేసుకునైనా ఇక్కడ అసైన్ చేసి ఇన్సర్ట్ చేయొచ్చు. అవన్నీ మీరు టాస్క్ చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దాట్. మీ ఓన్గా మీరు చేస్తున్నప్పుడే యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చి రీడ్. రీడ్ ఈజ్ నథింగ్ బట్ మనము ఇంతకు ముందు క్లాస్లో డిస్కస్ చేసిన సెలెక్ట్ అండ్ వైల్ సెలెక్ట్ ఆపరేషన్సే రీడ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టేబుల్ ఆర్ వెన్ టేబుల్ నుంచి రికార్డ్స్ రీడ్ చేస్తున్నాను. వెన్ టేబుల్ అంటే ఎక్కడైతే వెండార్స్ ఉంటారో దట్ ఈస్ అ వెన్ టేబుల్ విచ్ మెయింటైన్స్ ఆల్ ద వెండార్స్ లిస్ట్. సో ఇప్పుడు ఇందులోంచి నేను ఒక రికార్డ్ని రీడ్ చేయాలంటే నేను సెలెక్ట్ ఆపరేషన్ యూజ్ చేస్తాను. ఎప్పుడైతే సెలెక్ట్ రాస్తామో అప్పుడే ఆ టేబుల్ బఫర్లోకి వాల్యూ వస్తుంది అనమాట. సెలెక్ట్ ఆర్ వైల్ సెలెక్ట్ రాసినప్పుడే డేటా ఫెచ్ అవుతుంది దాంట్లోకి. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేసి విల్ సీ వాట్ విల్ బి ద అవుట్పుట్. స్ట్రింగ్ ఫార్మాట్ యూజ్ చేశాను అండ్ ఐమ్ పుట్టింగ్ ద ప్లేస్ హోల్డర్స్ అండ్ ఈవెంట్ అనే బఫర్లోకి వచ్చిన రికార్డ్లో ఉన్న అకౌంట్ నంబర్ వాల్యూని, ఫీల్డ్ వాల్యూని ఇన్ఫోకి ఇస్తున్నాను. విల్ సీ వాట్ ఈస్ ద అవుట్పుట్. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఐ గాట్ ఎ బ్లాంక్. ఎప్పుడైనా ఒక టేబుల్ ఒక రీడ్ చేసినప్పుడు మనకి డేటా కనుక బ్లాంక్ వచ్చిందంటే దానికి ఓన్లీ టూ రీజన్స్ ఉంటాయి. ఐదర్ టేబుల్లో డేటా ఉండదు, లేదా ఆ రాసిన సెలెక్ట్ స్టేట్మెంట్లో ఇన్ కేస్ నేను ఒక వేర్ కండిషన్ యూజ్ చేశాను, ఆ వేర్ కండిషన్ క్రైటీరియాకి, ఆ వేర్ క్లాస్ క్రైటీరియాకి మ్యాచ్ అయిన డేటా లేనప్పుడు, అలాంటి టైంలోనే డేటా రాదనమాట ఆ బఫర్లోకి. సో నౌ ఇఫ్ ఐ గో టు వెన్ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి లుకప్ డెఫినిషన్, సో ఇట్ వెంట్ టు ద టేబుల్. ఓపెన్ చేస్తే ఇక్కడ డేటా ఏం లేదు, వీఆర్ ఇన్ డాట్ లీగల్ ఎంటిటీ, ఎంటీ ఉంది. అందుకే మనకి రికార్డ్ ఏం ఫెచ్ చేసుకోలేదు అనమాట. సో ఎప్పుడు ఈ లీగల్ ఎంటిటీ ఎందులో ఉన్నాము అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నౌ ఐఎమ్ చేంజింగ్ ద కంపెనీ. యూజర్ ఇంటర్ఫేస్ క్లోజ్ చేశాను బికాస్ నౌ వీఆర్ ఓన్లీ ప్లేయింగ్ విత్ ద బ్యాక్ ఎండ్. నో, లెట్స్ క్లోజ్ దట్ అండ్ చేంజ్ ద కంపెనీ హియర్. ఐ ఓపెన్డ్ యుఎస్ఎంఎఫ్కి షిఫ్ట్ చేశాను లీగల్ ఎంటిటీని. సో ఇప్పుడు అదే ఆపరేషన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే సి ఐ గాట్ ఎ వెండర్ అకౌంట్ 1001. ఒకసారి టేబుల్ కూడా ఓపెన్ చేసి చూస్తే టేబుల్ ఐదర్ యూ కెన్ డూ లుకప్ డెఫినిషన్ ఆర్ యూ కెన్ గో టు ఏఓటీ అండ్ సెర్చ్ దేర్. సో వెన్ టేబుల్ నుంచి నేను ఫస్ట్ రికార్డ్ని ఫెచ్ చేశాను. దిస్ ఈస్ ద ఫస్ట్ రికార్డ్ 1001. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇన్ కేస్ వేరే క్రైటీరియా ఏదైనా ఉందనుకోండి, ఫస్ట్ రికార్డ్ కాదు, నాకేమైనా స్పెసిఫిక్ రికార్డ్ని ఫెచ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఆ క్రైటీరియా మెన్షన్ చేయాలి యూజింగ్ ద వేర్ క్లాజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మేబీ వెన్ గ్రూప్ ఫీల్డ్ చూద్దాము. PQRSTUV, వేర్ ఈస్ వెన్ గ్రూప్? హియర్ ఇట్ ఈస్ వెన్ గ్రూప్. మేబీ నాకు వెన్ గ్రూప్ 10 ఉన్న రికార్డ్ కావాలి. సో 10 ఉన్న రికార్డ్ ఇక్కడ వెన్ టేబుల్లో చూస్తే ఇట్స్ 104. సో ఇక్కడ నేను వేర్ క్లాజ్ రాస్తున్నాను. వేర్ వెన్ డాట్ వెన్ గ్రూప్ ఫీల్డ్ పేరు ఈక్వల్ టు కండిషన్ కాబట్టి డబుల్ ఈక్వల్ టు ఇవ్వాలి. అదే రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్కి అసైన్ చేయాలంటే అసైన్మెంట్ ఆపరేటర్ వాడుతుంది. సో డబుల్ ఈక్వల్ టు అండ్ వెన్ గ్రూప్ కూడా స్ట్రింగ్ ఫీల్డ్, అందుకని స్ట్రింగ్లో ఇస్తున్నాను నేను వాల్యూ. డబుల్ కోట్స్ ఇచ్చాను కాబట్టి ఇట్స్ ఎ స్ట్రింగ్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అకౌంట్ నం 104 ఫెచ్ అయింది. 104 రికార్డ్ వచ్చింది బఫర్లోకి. దాంట్లో ఉన్న అకౌంట్ నెంబర్ని నేను ఇన్ఫోలో డిస్ప్లే చేస్తున్నాను. సో ఐఎమ్ ఏబుల్ టు సీ ద సేమ్ రికార్డ్. సో ఇట్లా నేను వేర్ క్లాజెస్లో ఇచ్చే కండిషన్స్ బట్టి ఇట్ విల్ స్టార్ట్ రీడింగ్ ద డేటా అనమాట. సో ఈ టేబుల్ బఫర్లో డేటా ఎప్పుడు వస్తుంది? సెలెక్ట్ చేసినప్పుడే
అండ్ వేర్ క్లాజ్లో మెన్షన్ చేసిన కండిషన్స్ అన్ని మ్యాచ్ అయిన రికార్డ్ మాత్రమే ఫెచ్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను వెన్ టేబుల్ డాట్ కరెన్సీ కరెన్సీ ఐఎన్ఆర్ అని పాస్ చేస్తున్నాను. ఐ డోంట్ నో రికార్డ్ ఉందో లేదో. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, రికార్డ్ లేదు, బ్లాంక్ వచ్చింది మనకి. సో ఆ క్రైటీరియాకి మ్యాచ్ అవుతూ డేటా ఏం లేదనమాట. యూ కెన్ క్రాస్ చెక్ ద సేమ్ ఇన్ ద టేబుల్. ఇఫ్ ఐ గో టు వెన్ టేబుల్, మనం ఇక్కడ కూడా ఫిల్టర్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇక్కడ కంట్రోల్ Z కొట్టినప్పుడు మనకి ఎవ్రీ ఫీల్డ్ కింద ఒక కాలం వస్తుంది అనమాట, ఒక రో ఫర్ ఫిల్టరింగ్. సో ఇక్కడ నేను ఐ ట్రై టు ఫిల్టర్ ఆన్ ద గ్రూప్ బికాస్ మనం వేర్ క్లాజ్లో ఏమి ఇచ్చాం, గ్రూప్ 10 ఉండాలని చెప్పాం. సో లెట్స్ గో టు వెన్ గ్రూప్ ఫీల్డ్, వెన్ గ్రూప్, వేర్ ఇస్ ఇట్, యా హియర్ ఇట్ ఈస్, వెన్ గ్రూప్. సో వెన్ గ్రూప్ ఏమి ఇచ్చాను, నేను 10 అని చెప్పాను. సో 10కి మ్యాచ్ అవుతూ వెన్ టేబుల్లో ఐ థింక్ the multiple records, it is filtering them. Yeah, so total I think 1 2 3 4 5 6 7 8 రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇందులో కరెన్సీ ఫీల్డ్, కరెన్సీ నేను ఏం చెప్పాను, ఐఎన్ఆర్ అని చెప్పాను. బట్ ఇక్కడ ఐఎన్ఆర్ ఏం లేదు. ఐఎన్ఆర్, ఐ ఫిల్టర్డ్ ఇట్, దెర్ ఇస్ నో రికార్డ్. అందుకే మనకి బ్లాంక్ వచ్చింది. అదే నేను ఐఎన్ఆర్ బదులు ఇన్ కేస్ అదర్ ఫీల్డ్, where is this currency, yeah, ఐఎన్ఆర్ బదులు జేపీవై పాస్ చేస్తే నాకు అకౌంట్ నెంబర్ JP001 వస్తుంది. అండ్ ఇందులో సమ్ వాల్యూ ఉంది, క్యాష్ డిస్కౌంట్ అని, దానికి సమ్ కోడ్ ఉంది. విల్ ట్రై టు సీ దిస్ వాల్యూ ఆల్సో. సో జేపీవై కరెన్సీ అండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఐ గాట్ ద సేమ్ అకౌంట్ నెంబర్. సో ఇందులో ఆ రికార్డ్లో ఉన్న అన్ని ఫీల్డ్స్ వాల్యూస్ వస్తాయి. ఇందులో నేను క్యాష్ డిస్కౌంట్ అని ఉంది కదా, ఆ వాల్యూ కూడా చూద్దాం అనుకుంటున్నాను. సో I'll give %2 comma when dot cash discount. సో ఈ వాల్యూస్కి ముందు సమ్ స్టాటిక్ మెసేజ్ పెడదాం అనుకుంటే ఐ కెన్ పుట్ లైక్ అకౌంట్ నెంబర్ కాలన్, %1 ప్లేస్లో డైనమిక్గా ఏ వాల్యూ ఉంటే అది వచ్చి సిక్ అవుతుంది. నెక్స్ట్ దీనికి క్యాష్ డిస్కౌంట్ అని పెడుతున్నాను. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, I'm able to see 2% D15 what we have seen in the table. సో ఇట్లా మనం క్రైటీరియాస్ ఎంటర్ చేస్తూ డేటా తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఇందాక ఐఎన్ఆర్తో డేటా ఏం లేదు, 10 గ్రూప్తో. కానీ వేరే గ్రూప్తో ఐఎన్ఆర్ ఉన్న డేటా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. లెట్స్ సీ దాట్ ఐఎన్ఆర్తో అసలు ఏమైనా రికార్డ్స్ ఉన్నాయేమో చూద్దాం. సో ఐఎన్ఆర్ బ్లాంక్ ఉంది ఫర్ వెన్ గ్రూప్ 10. సో ఇప్పుడు వెన్ గ్రూప్ మీద ఫిల్టర్ తీసేద్దాము. అప్పుడు ఓన్లీ కరెన్సీ మీదే అది చెక్ చేసుకుంటుంది. కరెన్సీ మీద ఆల్రెడీ ఫిల్టర్ ఉంది కదా ఐఎన్ఆర్ అని, వెన్ గ్రూప్ మీద ఉన్న ఫిల్టర్ రిమూవ్ చేసేసా, ఎంటర్ క్లిక్ చేశాను. సో లుక్స్ లైక్ ఐఎన్ఆర్తో అసలు ఏం డేటా లేదు. ఆర్ఎల్స్ నేనే క్రియేట్ చేస్తాను ఒక రికార్డ్ ఐఎన్ఆర్ కరెన్సీతో. First we'll remove the filter so that we'll be able to see all the records. ఇక్కడ INR ఫిల్టర్ తీసేసాను, క్లిక్ ఆన్ ఎంటర్, అన్ని రికార్డ్స్ వచ్చినాయి. ఇందులో సమ్ ర్యాండమ్ రికార్డ్కి నేను కరెన్సీ ఐల్ పుట్ ఇట్ యాజ్ INR. వేర్ ఈస్ ద కరెన్సీ ఫీల్డ్, CUR, యా హియర్ ఇట్ ఈస్. సో స్క్రోల్ డౌన్ చేసి సమ్ ర్యాండమ్ రికార్డ్కి ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు INR. ట్యాప్ కొట్టాను, ఐఎమ్ సేవింగ్ ఇట్, కంట్రోల్ S, సేవ్ అయింది. సో ఈ ఐఎన్ఆర్ ఉన్న వెండర్ అకౌంట్ నెంబర్ ఏంటి అంటే దట్ ఈస్ US
TX015. సో ఇప్పుడు ఇక్కడ నేను INR అని కండిషన్ ఇచ్చి 10 అండ్ INR కరెన్సీ ఉన్నది రన్ చేస్తే దెర్ ఇస్ నో డేటా, రికార్డ్ ఏం రాలేదు. జస్ట్ నేను ఇచ్చిన స్టాటిక్ మెసేజెస్ వచ్చినాయి అంతే. దెర్ ఇస్ నో డేటా. ఇక్కడ నేను ఆర్ కండిషన్ ఇస్తే మనకి రికార్డ్ దొరుకుతుంది. ఐదర్ 10కి మ్యాచ్ అయిన రికార్డ్ వస్తుంది, ఒకవేళ 10కి మ్యాచ్ అవుతున్న రికార్డ్ లేకపోతే సెకండ్ కండిషన్ చూసుకుంది. సెకండ్ కండిషన్తో మ్యాచ్ అయిన రికార్డ్ ఏమైనా ఉంటే అది తీసుకొస్తుంది. మనకి 10కి మ్యాచ్ అయిన రికార్డ్ 104 ఉంది కాబట్టి అది వచ్చింది. ఇప్పుడు నేను కస్ట్ గ్రూప్ సమ్ ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నా 3 4 5 6. ఈ కస్ట్ గ్రూప్ ఈవెంట్ గ్రూప్ అయితే ఏం లేదు. సో ఆబ్వియస్గా ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఆర్ కండిషన్ కరెన్సీ INR చెక్ చేసుకుంటుంది. INR ఏమో మనం 015 ఇచ్చాం కదా, సో ఇట్ ఫెచ్ 015 అండ్ దానికి క్యాష్ డిస్కౌంట్ బ్లాంక్ ఉంది. సో సెకండ్ ఫీల్డ్ వాల్యూ బ్లాంక్ వచ్చింది. సో ఇట్లా మనం డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ నేను 10 పెట్టి వైల్ సెలెక్ట్ రాస్తే ఇట్ విల్ స్టార్ట్ ఫెచింగ్ మల్టిపుల్ రికార్డ్స్. సో సెలెక్ట్కి వైల్ సెలెక్ట్కి డిఫరెన్స్ ఏంటి? While select will bring multiple records, select only brings one record from the database. అండ్ సెలెక్ట్కి స్టార్ట్ ఎండ్ చెప్పాల్సిన పని లేదు. వైల్ సెలెక్ట్కి మాత్రం స్టార్ట్ ఎండ్ చెప్పాలి, లూప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని. అండ్ సెలెక్ట్కి టెర్మినేట్ ఉంటుంది, వైల్ సెలెక్ట్కి మనం టెర్మినేట్ యూజ్ చేయం. సో ఇప్పుడు నేను 10 గ్రూప్తో మ్యాచ్ అయిన రికార్డ్స్ తెమ్మంటున్నాను, ఆర్ కరెన్సీ INR ఉన్న రికార్డ్స్ని తెమ్మంటున్నాను. సో ఇట్ విల్ బ్రింగ్ ఆల్ దోస్ 8 రికార్డ్స్ మనం చూసిన ఏమున్నాయో అవి ఫెచ్ అవుతాయి, ప్లస్ మనము చూసిన INR అని ఒక రికార్డ్కి చేంజ్ చేసాం కదా, అది కూడా ఫెచ్ అవుతుంది. సో ఆర్ కండిషన్ కాబట్టి ఇందులో ఏ ఒక్క కండిషన్కి మ్యాచ్ అయిన రికార్డ్ ఉన్నా అన్నీ వస్తాయి. ఎర్లియర్ దే వేర్ ఓన్లీ 8 రికార్డ్స్ విత్ గ్రూప్ 10, 1 2 3 4 5 6 7, 3 4 5 6 7, మేబీ 7 ఉన్నట్టున్నాయి. యూ కెన్ గో క్రాస్ చెక్ ఇన్ ద టేబుల్. వెన్ టేబుల్కి వెళ్ళి విల్ ట్రై టు ఫిల్టర్ ద రికార్డ్స్ విత్ గ్రూప్ 10. వెన్ టేబుల్ ఐదర్ మనం ఏఓటీలోంచి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ లుకప్ డెఫినేషన్ కొట్టినా మనకి డైరెక్ట్ టేబుల్కి తీసుకెళ్తుంది. I'm looking, I'm opening the table buffer. టేబుల్ ఓపెన్ చేశాను. ఇందులో వెన్ గ్రూప్ మీద ఫిల్టర్ అప్లై చేస్తున్నాను. PQRSTUV. ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లోనే ఉంటాయి ఫీల్డ్స్, ఫామ్ లెవెల్లో మాత్రం మనం మార్చుకుంటాం. ఇప్పుడు Ctrl+G క్లిక్ చేశాను, సో ఇక్కడ ఫిల్టర్ వచ్చింది. సో ఇక్కడ గ్రూప్ 10 ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఒకసారి మళ్ళీ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7. యా, సేమ్ రికార్డ్స్ మ్యాచ్ అయినాయి. జస్ట్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి నేను మళ్ళీ క్రాస్ వెరిఫై చేశాను. సో దిస్ వే ఇంకొక రికార్డ్ యాడ్ అయింది. ఎందుకు అంటే ఒక రికార్డ్ INRతో ఉంది, సో ఆ రికార్డ్ కూడా వచ్చింది అన్నమాట. టోటల్ 8 రికార్డ్స్ ఫెచ్ అయ్యాయి. సో ఇలా మల్టిపుల్ రికార్డ్స్ తెచ్చుకోవాలంటే వైల్ సెలెక్ట్ వాడతాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద రీడ్ ఆపరేషన్. అండ్ వీటిల్లో మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆర్డర్ బై, గ్రూప్ బై, ఇట్లా మల్టిపుల్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఫీల్డ్ లిస్ట్ చూసుకుంటే నాకు ఈ టేబుల్లోంచి ఓన్లీ వెండర్ అకౌంట్ ఒకటే కావాలి, అండ్ వెన్ గ్రూప్ లాంటి ఫీల్డ్స్ ఏమొద్దు, ఓన్లీ వెండర్ అకౌంట్ కావాలి అనుకుంటే యూ కెన్ గివ్ ఓన్లీ అకౌంట్ నమ్. ఇది ఫీల్డ్ లిస్ట్ మెన్షన్ చేయడం అంటాము. ఫీల్డ్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఫ్రమ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం, ఫ్రమ్ టేబుల్. ఓన్లీ అకౌంట్ నమ్
ఫీల్డ్ వాల్యూ మాత్రమే ఈ బఫర్లోకి తీసుకురమ్మని చెప్తున్నాను. మిగతా ఫీల్డ్స్ అన్ని బ్లాంక్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వెన్ గ్రూప్ ఇచ్చి రన్ చేస్తే ఐఎమ్ ఏబుల్ టు సీ ఓన్లీ ద అకౌంట్ నెంబర్. ఈ టెక్స్ట్ కూడా మారుద్దాం. ఐల్ పుట్ ఇట్ యాజ్ వెండార్ గ్రూప్ అండ్ ఇంకొక ఫీల్డ్ యాడ్ చేద్దాం కరెన్సీ అని కూడా. కరెన్సీ %3 థర్డ్ ప్లేస్ హోల్డర్. కానీ ఇక్కడ థర్డ్ ఆర్గ్యుమెంట్ లేదు. థర్డ్ ఆర్గ్యుమెంట్ లేకపోతే అదేం ఎర్రర్ త్రో చేయదు, కానీ రన్ చేసినప్పుడు మీకు ఓన్లీ %3 హ్యాష్టీస్గా డిస్ప్లే అయిపోతుంది. అండ్ ఈ ప్లేస్ హోల్డర్స్ ఎప్పుడు ఆర్డర్లోనే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 2తో స్టార్ట్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి. ఇఫ్ ఐ స్టార్ట్ విత్ 2 అండ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సెకండ్ వాల్యూ బ్లాంక్ ఉంది, సో ఇట్ ఈస్ టేకింగ్ ద బ్లాంక్ హియర్. యూజువల్గా అయితే ఏ ఆర్గ్యుమెంట్ వాల్యూకి ఆ ప్లేస్ హోల్డర్ కరెక్ట్గా మ్యాచ్ చేసుకుని పెడతాం. సో %1, %2, %3. ఇప్పుడు నేను ఇక్కడ వెన్ గ్రూప్ కూడా యాడ్ చేస్తాను. సో టేబుల్ నుంచి నేను అకౌంట్ నమ్ అండ్ వెన్ గ్రూప్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. 2 ఫీల్డ్స్ ఐఎమ్ సెలెక్టింగ్ అండ్ ఐఎమ్ యాడింగ్ ద థర్డ్ ఆర్గ్యుమెంట్ వెన్ డాట్ కరెన్సీ. సో టోటల్ 3 వాల్యూస్ ఫెచ్ చేస్తున్నాను. ఐ మీన్ 3 వాల్యూస్ ఇన్ఫోలో ఇచ్చాను, బట్ ఐఎమ్ ఫెచ్చింగ్ ఓన్లీ 2 ఫీల్డ్ వాల్యూస్. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఐ గాట్ ఓన్లీ అకౌంట్ నమ్ అండ్ వెన్ గ్రూప్. కరెన్సీ అన్నిటికీ బ్లాంక్ ఉంది, బికాస్ కరెన్సీ ఫీల్డ్ నేను సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి. కరెన్సీ కూడా యాడ్ చేస్తే ఐల్ బి ఏబుల్ టు సీ ఆల్ ద 3 వాల్యూస్. ఐఎమ్ ఏబుల్ టు సీ ఆల్ ద 3 వాల్యూస్. ఇట్లా మనము మల్టిపుల్ ఫీల్డ్ వాల్యూస్ తెచ్చుకోవచ్చు. అండ్ అన్ని ఫీల్డ్స్ కావాలనుకుంటే ఫీల్డ్ లిస్ట్ ఏం మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా వై సెలెక్ట్ టేబుల్ ఇచ్చేస్తాం. మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ నుంచి డేటా కావాలంటే క్రాస్ కంపెనీ యాడ్ చేస్తాము. అండ్ చేంజ్ కంపెనీ అనేది కూడా ఒకటి ఉంటుంది, అది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. వేరే లీగల్ ఎంటిటీస్ నుంచి డేటా తీసుకురావడం ఎలా అనేది. అండ్ ఇక్కడ వేరే అదర్ ఫంక్షన్స్ ఏమున్నాయంటే ఆర్డర్ బై అని ఉంది. ఆర్డర్ బై వెన్ డాట్, ఇన్ కేస్ నేను కరెన్సీస్ ఆర్ అకౌంట్ నెంబర్స్ ఒక ఆర్డర్లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కావాలి అనుకుంటే వెన్ డాట్ అకౌంట్ నెంబర్ ఎస్ఎన్డి. సో లోవర్ టు స్మాలర్. ఫస్ట్ వితౌట్ ఆర్డర్ బై ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో వితౌట్ ఆర్డర్ బై ఎగ్జిక్యూట్ చేస్తే మనకి డేటా ఇట్లా వచ్చింది, లైక్ 104 JPUS ఇలా ఉన్నాయి. అండ్ 10 INR. మేబీ కరెన్సీ మీద అప్లై చేద్దాం మనము. గ్రూప్ బై ఆర్ ఓకే, లెట్ ఇట్ బి ఆన్ ద అకౌంట్ నెంబర్. సో ఈ ప్రీవియస్ వాల్యూస్ ఇట్లానే ఉంచుతున్నాను నేను. మెసేజ్ 527కి వచ్చింది ఇది. ఐఎమ్ అన్కమెంటింగ్ ద ఆర్డర్ బై స్టేట్మెంట్ అండ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, సో ఇప్పుడు ఇవన్నీ మేక్స్ నో డిఫరెన్స్ బికాస్ ఇవన్నీ ఆల్రెడీ ఆర్డర్లోనే ఉన్నాయి. ఇన్ కేస్ దీన్ని డిసెండింగ్లో పెడితే DESC, ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్, రివర్స్లో వచ్చింది. సో US-105 నుంచి 104 వరకు రివర్స్లో వచ్చింది అన్నమాట. ఈ ఆర్డర్ బై మనము కావాలంటే గ్రూప్ మీద కూడా అప్లై చేయొచ్చు. వెన్ గ్రూప్ మీద అప్లై చేస్తే వెన్ గ్రూప్, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, గ్రూప్ 30 ఫస్ట్ డిసెండింగ్లో ఫస్ట్ 30 వచ్చింది. అండ్ దెన్ వెన్ గ్రూప్స్ మిగతా 10 వచ్చినాయి. అకౌంట్ నెంబర్ ఆర్డర్ చేంజ్ అయింది బికాస్ ఇక్కడ మనం ఆర్డర్ బై ఓన్లీ వెన్ గ్రూప్ మీద చెప్పాం, అకౌంట్ నెంబర్ మీద చెప్పలేదు.
సిమిలర్లీ అలా కరెన్సీ మీద ఏ ఫీల్డ్ మీద కావాలంటే ఆ ఫీల్డ్ మీద పెట్టచ్చు. అండ్ ఇంకోటి గ్రూప్ బై అనేది ఉంది. గ్రూప్ బై ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ వాల్యూస్ని గ్రూప్ చేస్తుంది అనమాట. కం అంటే డూప్లికేట్స్ లేకుండా తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెన్ గ్రూప్ మీద వితౌట్ కరెన్సీ టోటల్ అసలు గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి వెన్ టేబుల్లో అని చూడాలి అనుకుంటే ఐ కెన్ రైట్ దిస్ స్టేట్మెంట్ గ్రూప్ బై. సో టోటల్ గ్రూప్స్ వితౌట్ డూప్లికేట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో అన్ని టైప్స్ వస్తాయి అన్నమాట. సో ఎగ్జిక్యూట్ దిస్, వెన్ గ్రూప్ 10 ఓన్లీ ఒక గ్రూపే వచ్చింది. వన్ సెకండ్, బికాజ్ ఇక్కడ నేను ఓన్లీ 10 ఇచ్చాను కాబట్టి విల్ రిమూవ్ దిస్ వేర్ కండిషన్. నౌ ఇట్ విల్ గో ఫైండ్ ఫర్ ఆల్ ద గ్రూప్స్. ఎగ్జిక్యూట్ చేస్తే టోటల్ వెన్ టేబుల్లో యూజ్ చేసిన గ్రూప్స్ ఏంటంటే 10, 20, 30, 40 ఇవి మాత్రమే యూజ్ చేశారు. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే గ్రూప్ బైలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనం ఏ ఫీల్డ్ మీద గ్రూప్ బై చేస్తామో ఆ ఫీల్డ్ వాల్యూ మాత్రమే వస్తుంది. దానికి ఎగెనిస్ట్గా ఉన్న అన్ని ఫీల్డ్స్ బ్లాంక్ అయిపోతాయి. సో ఇక్కడ కరెన్సీ, అకౌంట్ నెంబర్ అవన్నీ ఎంటీ అయిపోతాయి. బికాజ్ ఇప్పుడు గ్రూప్ 10 అనేది చాలా మంది వెండర్స్కి ఉంది. ఇఫ్ యూ ఓపెన్ ద టేబుల్, గ్రూప్ 10కి బిలాంగ్ అయిన వెండర్స్ చాలా మంది ఉన్నారు. అందులో నేను ఇప్పుడు డూప్లికేట్స్ లేకుండా సింపుల్గా వెండర్ గ్రూప్ని సింగిల్ వాల్యూ తీసుకొచ్చాను కదా గ్రూప్ బై చేసి. ఇప్పుడు ఆ గ్రూప్కి అగేనెస్ట్గా అకౌంట్ నెంబర్ ఎవరు అంటే సిస్టమ్కి చెప్పడం చాలా కష్టం, మనం కూడా చెప్పలేం. బికాస్ టు విచ్ వెండర్ అకౌంట్ దట్ గ్రూప్ బిలాంగ్స్ టు అంటే దే వోంట్ బి ఎనీ ఆన్సర్. అందుకే సిస్టమ్ కూడా మనకి ఆ రిమైనింగ్ వాల్యూస్ అన్ని బ్లాంక్ వస్తున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రూమ్లో మల్టిపుల్ మొబైల్స్ ఉన్నాయి. లైక్ ఐఫోన్, ఇట్ బిలాంగ్స్ టు ఏ పర్సన్ ఏ, అండ్ there is another iPhone that belongs to employee B, and there is a Samsung phone that belongs to employee C, and there is OnePlus that belongs to D, and again Samsung belongs to E, and Samsung belongs to F. ఇట్లా ఒక రూమ్లో మనకి ఏ అనే ఎంప్లాయీకి ఐఫోన్ ఉంది, బికి ఐఫోన్ ఉంది, శాంసంగ్కి సి అండ్ ఈ ఎంప్లాయీస్కి శాంసంగ్ ఫోన్ ఉంది, అండ్ బికి వచ్చి వన్ ప్లస్ ఉంది, ఈవెన్ ఎఫ్కి శాంసంగ్ ఫోన్ ఉంది. ఇప్పుడు నేను గ్రూప్ బై చేసి ఐ ఈ ఫోన్ అనే దాని మీద గ్రూప్ బై చేస్తే నాకు వాల్యూస్ ఇలా వస్తాయి. ఏమని? ఫస్ట్ ఐఫోన్, నెక్స్ట్ శాంసంగ్ అంటే డూప్లికేట్స్ లేకుండా గ్రూప్ అయి వస్తాయి అన్నమాట. ఇంకోటి వన్ ప్లస్. సో డూప్లికేట్స్ లేకుండా ఇట్లా ఇస్తుంది ఇన్పుట్ అవుట్పుట్. ఇప్పుడు జస్ట్ మనకి ఎలా అయితే వెన్ గ్రూప్స్ వచ్చినాయో సేమ్ అట్లానే వస్తుంది. ఇప్పుడు ఈ ఐఫోన్ ఎవరిది అంటే నేను చెప్పలేను క్లియర్గా, బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు 2 ఎంప్లాయీస్. నేను అది ఏ అని చెప్పలేను, బి అని చెప్పలేను. అందుకనే గ్రూప్ బై చేసినప్పుడు ఆ ఫీల్డ్ తప్పితే రిమైనింగ్ ఫీల్డ్ వాల్యూస్ అన్నీ బ్లాంక్ వస్తాయి. ఇక్కడ సేమ్ ఇదే ఎగ్జాంపుల్లో నేను వెన్ గ్రూప్ మీద గ్రూప్ బై చేశాను. సో టోటల్ వెన్ గ్రూప్స్ ఏమున్నాయో టేబుల్లో అవి వచ్చినాయి. అండ్ ఆ గ్రూప్ అగేనెస్ట్గా అకౌంట్ నెంబర్ ఎవరిది, అకౌంట్ నెంబర్ ఎవరు అంటే చెప్పలేను. అండ్ ఆ గ్రూప్ అగేనెస్ట్గా కరెన్సీ ఎవరు అంటే కరెన్సీ ఏముంది అంటే అది కూడా చెప్పలేను. బికాజ్ ఎందుకంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ అనమాట, ద వాల్యూ వాట్ ఐ హ్యావ్ అటైన్.
సో సిమిలర్ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ లాగా మనం రిమైనింగ్ ఫీల్డ్స్ ఏమీ చెప్పలేము. అందుకని గ్రూప్ బై చేసినప్పుడు గ్రూప్ బై ఏ ఫీల్డ్ మీద చేస్తామో ఆ ఫీల్డ్ వాల్యూ మాత్రమే వస్తుంది. రిమైనింగ్ ఫీల్డ్స్ ఏం ఫెచ్ చేసుకోదు. ఇన్ కేస్ గ్రూప్ బై మనము 2 ఫీల్డ్స్ మీద చేసామనుకోండి, ఇఫ్ ఐ డిడ్ ఇట్ బై ఆన్ వెన్ గ్రూప్ అండ్ కరెన్సీ ఆల్సో, అప్పుడు నాకు 2 ఫీల్డ్స్ నుంచి వాల్యూ వస్తుంది. గ్రూపింగ్ కూడా 2 ఫీల్డ్స్ మీద గ్రూపింగ్ అయి వస్తుంది. అంటే ఇఫ్ యూ సీ ద అవుట్పుట్, వెన్ గ్రూప్ 10 యూరోకి ఉంది, వెన్ గ్రూప్ 10 జేపీవైకి ఉంది, వెన్ గ్రూప్ 10 యూఎస్డికి ఉంది. సో అందుకని వెన్ గ్రూప్ 3 టైమ్స్ రిపీట్ అయింది. ఎందుకంటే కరెన్సీ కాంబినేషన్తో చూసుకుంటే అది 3 టైమ్స్ ఉంది, రిపిటీషన్ లేని, డూప్లికేట్స్ లేని రికార్డ్స్. అందుకని కరెన్సీ నుంచి కూడా వాల్యూ వచ్చింది. అండ్ వెన్ గ్రూప్ 20 చూసుకుంటే 20 యూఎస్డికి మేబీ చాలా రికార్డ్స్ ఉన్నాయి, బట్ అవన్నీ క్లబ్ అయిపోయి సింగిల్ రికార్డ్ అయిపోయింది. అండ్ ఇక్కడ 30 అట్లానే, 40 అట్లానే, వితౌట్ డూప్లికేట్స్ అనమాట. నవ్వు ఇప్పుడు ఏంటి డూప్లికేట్స్? ఈ కాంబినేషన్ ఆఫ్ ఫీల్డ్స్ వెన్ గ్రూప్ అండ్ కరెన్సీ మీద అప్లై చేసింది. ఈ రెండు కాంబినేషన్ రిపీట్ అవ్వకుండా యునిక్గా ఉన్న రికార్డ్స్ని తీసుకొస్తుంది అనమాట. సో అలాంటి టైంలో ఆ 2 ఫీల్డ్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు అకౌంట్ నెంబర్ రాలేదు మనకి, ఎందుకంటే ఈ కాంబినేషన్కి అగైనెస్ట్ ఉన్న అకౌంట్ నెంబర్ ఏంటి అంటే చెప్పలేం మనం. బికాజ్ ఈ కాంబినేషన్ 2-3 రికార్డ్స్కి ఉండొచ్చు. ఆ 2-3 రికార్డ్స్లో ఏ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఫెచ్ అవ్వాలి చెప్పలేం, కాబట్టి అవి బ్లాంక్ వస్తాయి. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గ్రూప్ బై చేసినప్పుడు ఏ ఫీల్డ్స్ మీద అయితే గ్రూపింగ్ చేస్తామో ఆ ఫీల్డ్స్ తప్ప మిగతా ఫీల్డ్స్ అన్ని బ్లాంక్ అయిపోతాయి. యూ వోంట్ బి ఏబుల్ టు సీ వాల్యూస్ ఆఫ్ అదర్ ఫీల్డ్స్. సో ఇట్లా మనం గ్రూప్ బై చేసుకోవచ్చు. అండ్ దెన్ తర్వాత అక్కడ వేర్ క్లాజెస్ రాసుకోవచ్చు మళ్ళీ కావాలంటే. వెన్ డాట్ ఐ వాంట్ టు సీ ఓన్లీ డేటా ఆఫ్ వెన్ గ్రూప్ 30. ఇందాకడ అన్ని గ్రూప్ రికార్డ్స్ వచ్చినాయి కదా, ఐ వాంట్ టు సీ ఓన్లీ వెన్ గ్రూప్ రిలేటెడ్ టు 30 అంటే 1, 2 ఈ 2 రికార్డ్స్ మాత్రమే రావాలి. ఐ కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్, సీ ఓన్లీ 2 వాల్యూస్ వచ్చినాయి. సో ఇట్లా మనం కావాలంటే అదర్ వేర్ కండిషన్స్ యాడ్ చేసుకోవచ్చు, గ్రూప్ బై చేయొచ్చు, మళ్ళీ వచ్చిన వాల్యూస్కి మీద మనం ఆర్డర్ బై చేసుకోవచ్చు. అండ్ ఫీల్డ్ లిస్ట్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏమేమి ఫీల్డ్ వాల్యూస్ యూజ్ చేస్తున్నామో కింద ఆ ఫీల్డ్స్ మాత్రమే మెన్షన్ చేస్తే బఫర్ సైజ్ తక్కువ ఉంటుంది అనమాట. అన్ని ఫీల్డ్ వాల్యూస్ టోటల్ 100 ఫీల్డ్స్ ఉంటే 100 ఫీల్డ్ వాల్యూస్ తెచ్చుకోవాల్సిన పని లేదు, కాబట్టి బఫర్ సైజ్ తగ్గుతుంది. అండ్ సింగిల్ రికార్డ్ కావాలంటే సెలెక్ట్ రాసుకుంటాం, మల్టిపుల్ రికార్డ్స్ అయితే వైల్. అండ్ సెలెక్ట్కి అయితే మనం సెమీకోలన్ టెర్మినేట్ చేస్తాము, అండ్ వైల్ సెలెక్ట్కి అయితే టెర్మినేట్ ఉండదు. అండ్ వైల్ సెలెక్ట్కి లూపింగ్ మల్టిపుల్ రికార్డ్స్ తీసుకొస్తుంది, కాబట్టి స్టార్ట్ అండ్ ఎండ్ అనే చెప్పాలి. కానీ సెలెక్ట్కి అవసరం లేదు. సెలెక్ట్ ఒకసారి బఫర్లోకి వాల్యూ తీసుకొస్తే అది అలానే మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి వైల్ సెలెక్ట్లో మనకి ఏంటంటే వైల్ లూప్ అయిపోయిన తర్వాత ఆ బఫర్ అనేది ఎంటీ అయిపోతుంది. ఇక్కడ వెండ్ అనే బఫర్ ఎంటీ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇందాక 2 రికార్డ్స్ వచ్చినాయి కదా, దాని తర్వాత ఒక థర్డ్ రికార్డ్ వచ్చింది, థర్డ్ ఇన్ఫో వచ్చింది. ఇన్ఫో ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ లాస్ట్ ఇన్ఫో లైన్ నెంబర్ 13 నుంచి వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చే టైంకి వెన్ వెన్ బఫర్ బ్లాంక్ అయిపోయింది, అందుకని దాంట్లోంచి ఏ వాల్యూస్ రిట్రీవ్ అవ్వలేదు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే వైల్ సెలెక్ట్ రికార్డ్స్ని తీసుకొస్తుందో వైల్ నుంచి బయటికి రాగానే ఆ బ్లాంక్ ఎంటీ, ఆ బఫర్ ఎంటీ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ మెయింటైన్ ఎనీ వాల్యూస్ దేర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద రీడ్ ఆపరేషన్. So we have seen create and read. We'll see about update now.